విశ్వాసం చూపించడానికి కుక్కర్ అనుకున్నారా? లయన్ భయ నందమూరి వంశంలోనే ఉన్నారు లయన్స్. వాళ్ళు మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. మీరు యాక్షన్ చేస్తే లయను, మీరు డైలాగ్ కొడితే లయను, మీరు ఫైటింగ్ కొడితే లయను, మీరు గాలిలో లేపి కొడితే లయన్సే. మీరు ఖతర్నాక్ బింబిసార తర్వాత మనోడికి అమిగోసు కళ్యాణ్ రామ్ కూడా ఒప్పుకున్నాడు. అన్న బింబిసార తర్వాత నేను అమిగోస్ సినిమాని నా వల్లనే మైనస్ అయిపోయింది సినిమా అన్నాడు. రియల్గానే ఒప్పుకున్నానికి నిజంగా సల్యూట్ కొట్టాలి. ఆ తర్వాత వచ్చిన సినిమా ఇది డెవిల్ మస్త్ అనిపించింది. పార్ట్ 2 కూడా ఉంటుందని చెప్పేసి మనకు ఇంట్స్ వచ్చినాయి కదా. సో ఆ సినిమాకు డెవిల్ అని పెట్టాను అనుకుంటా. ఈ సినిమా అయితే మనకు అనిపిస్తుంది. ఇప్పుడున్న నాకే అనిపిస్తుంది అంటే ఇక మీలాంటి యువతకి ఏమనిపించాలి ఒకసారి ఆలోచించుకోండి. బ్రిటిష్ కాలంలో మనం పుట్టుంటే బాగుండేదని అంటే వాళ్ళతో బాధపడదానికి అనుకుంటున్నా. లేదు, వాళ్ళని నరికి తరిమి కొట్టడానికి మనం పుట్టుంటే బాగుంటుందని ఫీలింగ్ కలిగితే మస్తు అనిపించింది. డైరెక్టర్ మార్చారు. ఆఫ్ కోర్స్ ఎంత క్రెడిట్ ఫస్ట్ డైరెక్టర్ పోవాలో అంత క్రెడిట్ ఆ డైరెక్టర్ వెళ్ళాల్సింది. ఎందుకంటే డైరెక్షన్ మా కారణాలు ఏందో మనకు తెలియకుండా మనం ఇట్లా ఇష్టం వచ్చినట్టు బాగొద్దు. అభిషేక్ నామ గారు సార్ మీరు మిస్టేక్ చేశారా, ఆయన మిస్టేక్ మాకైతే తెలియదు. కానీ ఎప్పుడైనా ఒక డైరెక్టర్ స్టార్ట్ చేసిందంటే ఏదైనా అడ్జస్ట్ అయ్యి మీ ఇద్దరు కలిసే చేసుకోండి, ఆ డైరెక్షన్ ఉంచండి, ఆయన పేరు పెట్టండి. మాకు నచ్చింది పేరు. సినిమా అయితే బాగా నచ్చింది. ఎందుకంటే సినిమా నచ్చకపోతే మిమ్మల్ని గట్టిగా తిట్టేవాళ్ళేమో కానీ సినిమా అయితే ఖతర్నాక్ అనిపించింది. సంయుక్త మీనన్ వాళ్ళిద్దరు కాంబినేషన్ ఫస్ట్ బింసార్లో హిట్ అయింది కావచ్చు. అందుకని ఈ సినిమాలో పెట్టడం కూడా కాంబినేషన్ సూపర్ హిట్. అలాగే ఇంకో మాలవినాయక నాయన్ కదా ఆ పాత్ర అయితే సినిమాకి హైలైట్ అయ్యా. ప్రతి సన్నివేశం ఒక్కొక్కటి ట్విస్టులు అయితే అసలు ఒక రేంజ్లోకి వెళ్ళిపోతాయి. ఇన్ని ట్విస్టులు అనిపించేస్తుంది. సముద్రం సన్నివేశాలు, మన లైట్ హౌస్ లో సిగ్నల్ ఇచ్చే సన్నివేశాలు, ఒక జీప్ దగ్గర తనని కాల్ హీరోని తనని కాల్ చేస్తున్నప్పుడు ఆయన ఇచ్చే సిగ్నల్ ఇచ్చే సన్నివేశాలు, కోడింగ్స్ అంట భయ. ఇప్పుడున్న మన కొన్ని ఏజెన్సీలో ఈ సినిమా చూస్తే వాళ్ళకు కొన్ని ఆధారాలు దొరుకుతాయి. అరే మన వాళ్ళని కూడా సీక్రెట్ ఏజెంట్ ఈ టైంలో మారిస్తే బాగుంటుంది కొన్ని ఐడియాస్ కూడా వస్తాయి. ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ అని చెప్తున్నా. ఎన్టీఆర్ రేంజ్ కి ఈ రోజు కాకపోయినా రేపైనా వెళ్తాడు భయ. కళ్యాణ్ రాము ఎన్టీఆర్ రక్తం, వాళ్ళ తాతగారు రక్తం ఉంటారు కదా, హరికృష్ణ గారు బిడ్డ అంటారు కదా, ఆ రేంజ్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాలో కనబడ్డది. ఇక పార్ట్ 2 కనుక వస్తే ఆ సినిమాకి డేవిల్ అని పెడితే ఇంకా రేంజ్ ఎక్కడికి వెళ్తుందో అని చెప్పలేను భయ. సూపర్ అంటే సూపర్. నాకు చాలా మంది ట్రైలర్ వచ్చిన డైలాగ్ ఇందాక స్టార్టింగ్ లో చెప్పాను కదా, విశ్వాసం చూపించడానికి కుక్కర్ అనుకున్నారా సింహం అని లయన్ అంటాడుగా. మస్త్ అనిపిస్తుంది. మైండ్ బ్లోయింగ్ డైలాగ్ భయ. నందమూరి థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ సెల్యూట్ భయ.